పల్లె ప్రజలకు ఆ ఆహారం చిరపరిచితం. గ్రామాల్లోని చిన్నారుల చిరుతిళ్లలో ఒకప్పుడు విడదీయరాని భాగం. తాటి నుంచి వెలువడే ఉత్పత్తుల్లో అది ఒకటి. కమ్మని రుచి, బలవర్ధకమైన లక్షణాలు ఆ ఆహారం సొంతం. ఇప్పటికీ తనదైన రుచిని పంచుతూ గత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది. దేశంలో తీర ప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో తాటి చెట్లు అధికంగా ఉంటాయి. ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేకుండానే సహజ సిద్ధంగా పెరుగుతాయి. తాటికాయలు పండిన తర్వాత చిన్నపాటి మట్టి దిబ్బను గుల్లగా తయారు చేసి దానిపై తాటి మొలకలు వేస్తారు. కొంతకాలానికి టెంకల నుంచి మొలకలు వచ్చి భూమిలో కాండం ఏర్పడుతుంది. ఈ దశలో మట్టిని తవ్వి కాండపు భాగాలను సేకరించి మట్టి కుండలో పేరుస్తారు. తరువాత పేర్చిన కుండను తిప్పిపెట్టి దాని చుట్టూ గడ్డిని పేర్చి కాలుస్తారు. ఇలా తయారు చేసిన తీగలను కట్టెల రూపంలో విక్రయిస్తారు. తీగలు చౌకగా లభించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో సగం మంది ప్రజలు తీగలు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. వీటితోనే తమ బతుకులు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు, జూన్, జులైలో పోగు చేస్తామండి. ఒక్కొక్క గంప తెచ్చుకుని ఒకసాటికి అవి మళ్ళీ కింద చక్కగా తవ్వి పాతరెళ్ళి వేస్తాం. మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత నవంబరు, డిసెంబర్లో తేగలు తీస్తామండి. ఇటువరకు అంటే కళ్ళు గీసేవాడిని, ఇప్పుడు గీలేకపోతున్నాను. తేగలు అమ్ముకుంటున్నానండి. మోపిదే వార్పు మాది. మేము మా పొలంలో కూడా తాటి కాయల్ని పాత్ర వేసుకుంటే అవి తేగలుగా ఊరుతాయి. ఏదైనా మందులు కొట్టినటువంటి ఆహారం ఉంది అంటే తేగలు ఒక్కటేను. అవి భూమిలో ఊరి పైకి వస్తాయి. అది పరిపూర్ణమైనటువంటి ఆహారము. తెలుగువారికి నిత్య జీవితంలో పలు రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టే తాటి చెట్టును ఆంధ్రుల కులవృక్షంగా పిలుస్తుంటారు. చాలా ప్రాంతాల్లో అరుదుగా లభించే తీగలకు గిరాకీ బాగానే ఉంటుందని అమ్మకందారులు చెబుతున్నారు.